3వ వచనం వాక్యం చూసుకోండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఆ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారి కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చాలా విషయాలు ఆయన మాట్లాడతా, అవును నిజమైన సహకారి అనే దాని గురించి ఒక మాట చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజమైన, ఈరోజు అంశం ఏంటంటే నిజమైన సహకారి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మీరు ఎండలో ఉన్నారు, నేను ఏసీలో ఉన్నాను. మీరు ఎక్కడున్నారో నేను అక్కడే ఉన్నానుగా, చూస్తున్నారుగా. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశము నిజమైన సహకారి. అర్థమవుతుందా? ఈ రోజునంట ఫ్రెండ్షిప్ డే అంట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని ఉంది. అంతేనమ్మా? దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు విడువక, కొంత మీరే చెప్పాలి. ఆరాధన అయ్యేసరికి ఇక్కడ పవరు తగ్గింది, మళ్ళీ దేవుని పవర్తో మళ్ళీ దేవుడు మాట్లాడేస్తున్నాడు. పవర్ లేదు, ఇక్కడ తగ్గిపోయింది ఆల్రెడీ. ఏ పవరు? మామూలు పవర్, శరీరమైన పవర్ తగ్గింది, కానీ పరిశుద్ధాత్మ పవర్ పెరిగింది. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. యేసయ్య నిజమైన స్నేహితుడిగా చెప్పబడ్డాడు దేవుని వాక్యంలో. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు కూడా కొన్ని సందర్భాల్లో నా స్నేహితులారా, నా పిల్లలారా అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో మీరు గమనిస్తే పాత నిబంధనలో ఫ్రెండ్షిప్ కి మంచి వాల్యూ ఇచ్చిన స్నేహితుడు, ఒక స్నేహితుడి పేరు చెప్పండి. నిజమైన సహకారి అయినా స్నేహితుడే ఇంచుమించుకోవటే కదా. స్నేహితుడే సహాయం చేస్తాడు. అవునా? యోనాతాను, దావీదు కట్టే వాస్తవాది. యోనాతాను మరణించినప్పుడు దావీదు ఏమంటాడండి, యోనాతానా నా ప్రాణ స్నేహితుడా అంటాడు. నీ ప్రేమ ఎలాంటిదంటే స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అతీతమైన ప్రేమ నీది అని అక్కడ ఏడుస్తాడు దావీదు. దేవుని స్తోత్రం. స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నావు నా పట్ల అది యోనాతాను గురించి బాధపడతాయి. యోనాతాను ఎవరు? దావీదుకి ఓ పక్కన స్నేహితుడు, ఓ పక్కన బామరిది, సొంత బామరిది. యోనాతాను చెల్లెల్నే దావీదు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. నిజంగా నిజమైన మనం బ్రతుకున్నప్పుడు గుర్తుంచుకోండి, మనం స్నేహితులు సంపాదించామనుకోండి, మనకి ఆస్తులున్నా లేకపోయినా వాళ్ళు మాత్రం మనల్ని విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రం. ఇవాళ స్నేహితుల దినోత్సవం కాబట్టి మొదటగా స్నేహితుల గురించి ఒక మాట చెప్పి తర్వాత వాక్యం చెప్తాను. నేను మధ్యలో మీరు అందరూ అందించండి నాకు, ఓకేనా? సహోదరుడు, నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నయ్యకి, లోకాన్నయ్యకి కడియం చిన్న ఒక స్నేహితుడు, ఉంగుర్తు పుల్లయ్య ఒక స్నేహితుడు, బండారు విజయభాస్కరరావు ఒక స్నేహితుడు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అరే ఇవాళ పలానా వాళ్ళని కొట్టాలరా, రెడీ అవ్వండిరా అంటే వీళ్ళు కొట్టేయండి కొట్టేసేవాళ్ళు. అలాంటి అంతా ఇక వెనక ముందు ఏదైనా మా చూసుకుంటాడు మా ఫ్రెండ్ అని అనుకునే వాళ్ళు. వీళ్ళు అంత స్నేహంగా ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. చిన్నాయేమో దేవుణ్ణి నమ్ముకోలేదు, ఎన్నోసార్లు లోకాన్ని చెప్పి వదిలేశాడు. అరే దేవుణ్ణి నమ్ముకోరంటే నువ్వెన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదురా అనేవాడు అంటాం. చిన్న చనిపోయినప్పుడు చెరుకు తోటలో శవంగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు అతను వాళ్ళ బంధువులు ఎవ్వరూ ఆ యొక్క ఆటోలోకి ఆ శవాన్ని ఎక్కించలే. అన్నయ్య లోకాన్ని వెళ్ళి ఈ చేతుల మీద ఎత్తుకుని తన స్నేహితుడిని ఫైనల్గా గదేగా చేయగలిగింది ఇంకేం లేదుగా. ఈ స్నేహితుల మీద ఎత్తుకుని తీసుకెళ్ళి ఆటోలోకి వెళ్ళి ఒక మనిషిని ఇలా పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కించాడు. ఇది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. రెండోది బండారు విజయభాస్కరరావు గారు శ్రీనివాస సెంటర్, ఆయన చనిపోయాడు ప్రాజెక్టులో పడి. ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఆయన శవం చిక్కితే ఎవరు ఆ బంధువులు వెళ్ళలేదు శవం తేవడానికి. ఏనండి అమ్మ వాక్యం ఏంటంటే జస్ట్
ఏనండి జాగ్రత్తగానండి, వాక్యమేనండి అమ్మ, తర్వాత ఆడుకుంటుంది. ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరల్లా ముందు ఒక రోజు అంతా ఎత్తుకారు ఎక్కడున్నాడని దొరకలా. ఆ వలేస్తే చేపలోనికి వల, ఆ వలకి 7 నెలలు బిగిసిపోయి దొరికితే శవం దొరికితే, ప్రాజెక్టు మామూలుగా దిగడానికి ఎంత ఉంటుంది లోతు నేల, పైనుంచి మామూలుగా దిగడానికి ఒక తాడు లోతు ఉంటుంది ఇది నేల కాడికి. అక్కడికి దిగి తన స్నేహితుడిని చేతుల మీద ఎత్తుకుని అతను కూడా ఫైనల్గా అదేగా చేయగలిగింది, శ్రేయుడిగా తీసుకొచ్చి ఆటోలో ఎక్కించి, తెలియదు వాళ్ళు లోకాస్తులు ఏం చేస్తారంటే లోకానుసారమైన వ్యక్తులు, రే అలా మన బంధువులు కాదురా, మన బంధువులు అయితే పట్టుకోవాలి, లేకపోతే మన ఇంటి పేరటోళ్ళు అయితే పట్టుకోవాలి, లేకపోతే ఎవరు అయితే మనం పట్టుకోకూడదురా అంటారు లోకస్తులు. కానీ యేసయ్యలో అలాంటిది ఏమి లేదండి. అంత మంచి దేవుడు యేసయ్య. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సహోదరికి అంత ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య అంటాడు మీరు స్నేహితులు సంపాదించుకోండి అన్నాడు యేసయ్య. ఒకవేళ మీ దగ్గర ఆస్తులు లేకపోయినా వాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో మహారాజుగా ఉండవలసిన దావీదు శ్రమల కాలంలో, కష్టకాలంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, అడవుల్లో పారిపోతుంటే దావీదు గారి దగ్గరికి ఒక కోటీశ్వరుడు వచ్చాడు. ఆయన పేరు ఎవరని చెప్పగలరా? ఒక కోటీశ్వరుడు వచ్చాడు అడవులోకి. దావీదు నడుచుకుంటా వస్తే వెళ్తుంటే ఈయన కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ గుర్రాలు లేవు అడవులో. నిన్న మనం ఏం చేసాం అడవులు, అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా నేను వెళ్ళి వాళ్ళ దగ్గరే కూర్చుని మయ్యాన మనం ఎటు వెళితే అటు ప్రజల్లో కలిసిపోవాలి. మయాను కూర్చుని వాళ్ళకి దేవుని మాటలు చెప్పి, కొన్ని మాటలు వాళ్ళకి చెప్పి దేవుని మాటలు మేమందరం కూడా ప్రయాసపడి అడవుల్లో వచ్చి దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ దావీదు పారిపోతున్న సమయంలో అడవుల్లో ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు మాత్రం విడిచిపెట్టాలి. ఆయన పేరే బర్జిల్లయి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క 2వ సమయంలో 19వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. 2వ సమయాలు 19వ అధ్యాయం 31, 32. యార్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. దేవునికి స్తోత్రం. ఒక నది దాటాలంటే మాటలా? గోదావరి నది దాటాలంటే మాటలా? ఇటేపున గోపాదాల కాడ నుంచి అటేపుకి వెళ్ళాలనుకోండి మాటలా? మన మావులు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మాటలా? చిన్న కాలువ దాటితేనే ఒక మోకాలు నీళ్ళు ఉన్న కాలువ బండి ఏమైంది? బండి మునిగిపోయింది. కొట్టుకొచ్చేసాక బండి ఆగిపోయింది. యేసు రక్తాన్ని వాహనం మీద ప్రోత్సహిస్తాం అనగానే బొమ్మను స్టార్ట్ అయింది. మరి దేవునికి స్తోత్రం. అడవులో ఏ మెకానిక్ వస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యార్దాను నదిలో ప్రయాణం చేస్తుంటే అడవుల్లో ఈ దావీదు గారి అమ్మాయి బర్జిల్లయి వెళ్ళడమే కాకుండా ఏం చేశాడంట? 32వ వచనం చదువమ్మా. ఎంతమ్మా? ఎంత వయసు? దావీదేమో కొంచెం చిన్న వయసు, బహుశా ఒక 50, ఒక 60 ఉండొచ్చు. ఆ యొక్క ఆయనకేమో 80 ఉన్నాయంట ఏకంగా బర్జిల్లయికి. దేవునికి స్తోత్రం. 80 సంవత్సరాల వయసు కలిగిన బర్జిల్లయి అనే వ్యక్తి దావీదుతో ఏమంటున్నాడంటే ఇక్కడ బహు ముసలవాడై ఉంది, అధిక ఐశ్వర్యవంతుడు అంట. అంటే ఉన్నవాళ్ళు సాధారణంగా నేల మీద కాలు నువ్వు ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా కాలు నేల మీద పెడితే నువ్వు గొప్ప వ్యక్తివి. ఆమేనా? గొప్ప వ్యక్తివే. విషయం నేను చెప్పేది. ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా పర్లేదు అని తగ్గించుకుని నువ్వు కాలు నేల మీద పెట్టి సామాన్యమైన ప్రజలతో నువ్వు అడిగిలు వేస్తే ఇక నువ్వు ఒక గొప్ప నాయకుడు అయ్యే అవకాశాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. నాయకుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడో తెలుసా మీకు? గట్టిగా చెప్పాడు. ప్రజల్లో నుంచే వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదువు మా తర్వాత. గనుక రాజు అంటే దావీదు అన్నమాట. రాజుగారి కంట భోజన పదార్థాలు అన్ని పంపిస్తున్నాడండి ఈ యొక్క బర్జిల్లయి అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేస్తున్నాడు ఇతను బర్జిల్లయి రాజుగారికి? అసలు అంశంలోకి వచ్చేద్దాం. సహకరిస్తున్నాడు. ఇతడు నిజమైన సహకారి. దేవుని స్తోత్రం. ఈ రోజున ఇంత పరుగులు చేస్తున్నాను సేవలో. మామూలుగా ఇట్లా పరుగు చాలా పరుగు చేస్తున్నా. అది ఎలా వెళ్తున్నావో దేవుడికి తెలుసు.
నాతో నడుస్తున్న వాళ్ళకి తెలుసు. ఇంత పరిగెడతనం అంటే దానికి సపోర్టు సహకారులు మీరే. ఆమేనండి. మనకి ఏ ఫారెన్ ఫండ్, మనకి కేవలం యేసయ్య పిల్లలు ఇచ్చే ధనంతోనే పరిచర్యకి ఖర్చు పెడతాం కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరిచ్చేది కాదది. దేవునికి స్తోత్రం. కానీ ఎలా చెప్తే కొంతమందికి ఎలా ఉండదు తెలుసా? పాస్టర్లకే కాணிకలు ఇవ్వకోకండి, పాస్టర్లకి దశభాగాలు ఇవ్వకోకండి అనేవాళ్ళు కొంతమంది ఫేస్బుక్లో తయారయ్యారు. దేనికి? తీసుకున్న వాడిని నాకు బాధ లేదు, ఇచ్చిన వాళ్ళు మీకు బాధ లేదు. అసలు ప్రభువుని నమ్మని వాడికి వస్తుంది ఇప్పుడు బాధ. వాడి బాధ వచ్చేస్తుంది. ఎందుకు బాధ చెప్పండి అమ్మ, తెలిసిన వాళ్ళు. ఎందుకు బాధ? సేవ ఎక్కువైపోతుంది, సేవ జరిగిపోతుంది, వీళ్ళ ధనం ఎక్కువకుంటే సేవ కనీసం ఆగిద్దామో అని వాళ్ళ సైతాన ఆలోచన. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎలా సేవ చేశాడు? మనందరికీ మాదిరి యేసయ్య మాదిరి. ఆయన ఎలా చేశాడు సేవ? కాయిన్స్ కురిపించాడా? కట్లు కురిపించాడా? అది ఎలా చేశాడో తర్వాత చెప్తాను. ఇప్పుడు దానికంటే ముందు పాత నిబంధనలో ఒక దైవజనుడైన ఏలియా గురించి చూద్దాం. మనం ఆ యొక్క మొదటి రాజులు 17వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి రాజులు 17:2. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఎచ్చట నుండి తూర్పు వైపునకు పోయి. దేవుని మాట నాకు చాలా మంది. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎక్కడి నుంచి తూర్పు వైపుకు వెళ్ళు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఏం చేయాలి? నువ్వు అక్కడ కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అన్నాడు దేవుడు దైవజనుడితో. దేవునికి స్తోత్రం. నువ్వు కెరీతు వాగు నీళ్లు తాగుతావు, నీకు ఆహారం తెచ్చేటట్లుగా నేను కాకోలానికి ఆజ్ఞాపించాను. నేను గురించి ఎవరికంటే కాకినికి ఆజ్ఞాపించాను అనగానే వెళ్ళి ఏం చేశాడంటే కెరీతు వాగు ఏం చేసింది? ఏలియా గారికి అమ్మా దాహం తీర్చింది. రెండోది కాకిలు ఏం చేసింది? ఆహారం ఇచ్చింది. మూడోది దేవదూతలు ఏం చేసినాయి? ఆహారం ఇచ్చింది. నాలుగోది సారెపతి విధవరాలు ఏం చేసింది? దైవజనుడికి ఆహారం ఇచ్చింది. ఒకవేళ మొన్న ఈ మధ్యన తామస్సయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కనీసం ఏలియా అంతటి వాడిని నేను కాకపోయినా ప్రభు, ఏ ఏలియా? దైవజనుడైన ఏలియా. అంతటి వాడిని నేను కాకపోయినా కనీసం దైవజనుడు దాహం తీర్చే ఒక కెరీతు వాగులాగా నేను ఉంటే చాలయ్యా అని అడుగు అన్నాడు ఆయన. కనీసం నేను అక్కడ దైవజనుడికి ఆహారం తీసుకొచ్చిన కాకిలాగైనా నన్ను ఉంచును ఆయన. లేకపోతే అది కాకపోతే కనీసం దేవదూతల వలె నన్ను ఉంచున్నాను. అది కాకపోతే కనీసం సారెపతి విధవరాల వలె అయినా నన్ను వాడుకో ప్రభా. దైవజనుడు ఆహారం తీర్చింది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం చూస్తే కెరీతు వాగు నీళ్లు కాకులతో తెచ్చిన ఆహారము, దేవదూతలతో తెచ్చిన ఆహారము, సారెపతు పిల్లలు ఉన్న అరుపులకి జరుచుకుంటారు దగ్గరలో. అందుకే పిల్లల్ని ఎడగమంచమంటాను నేను. అరుపుతాను కదా, ఈ చిన్న శివలాలే భయపడతాను. సారెపతు విధవరాలు ఏమైంది అక్కడ? నలుగురు వ్యక్తులు ఇక్కడ మనకి దేవుడు రాయించాడు, సహకారులుగా కనపడుతున్నారు. వీళ్ళ దేవునికి స్తోత్రం. కనపడుతున్నారు, సహకారులుగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి మరో మాట చూసుకుంటే మనం ఒక అద్భుతమైన మాట. సహకారులుగా నిజమైన సహకారి పేర్లంట పరలోకంలో జీవ గ్రంథం ముందు రాయబడి ఉన్నాయని పౌలు గారు భూమి మీద ఉండగానే చెప్పేశాడు. ఈ విషయం రాసేశాడు. దేవునికి స్తోత్రం. ఇక మన నిజమైన సహకారి వీళ్ళు నాతో పాటుగా దేవుని సువార్త పనిలో శ్రమ పడ్డారు. నాతో పాటుగా వీళ్ళు నిజమైన సహకారులు అని చెప్పి ఆయన రాయించాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇప్పుడు సేవ తీసుకుని చేయకూడదు అన్నారు కదా. మరి యేసయ్య ఎలా చేశారు సేవ? చూద్దామా? వద్దా చెప్పండారా? దేవునికి స్తోత్రం. మీరు వాయిస్ అందిస్తే నాకు కొంచెం ఇంకా బలం కలిగింది. అసలే నాకు కొంచెం ఎండకే. ఆ యొక్క లోకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. 12 మంది శిష్యులు ఉన్నారంటే యేసయ్యతో. అపవిత్రాత్మల నుంచి విడుదల పొందిన కొందరు స్త్రీలు ఉన్నారంటే యేసయ్యతో. అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేని మరియయు, హేరోదు యొక్క పూజా భార్య యోహన్నయు, సుసన్నయు ఆయన
ఆయనతో కూడా ఉన్నారు. నువ్వు యేసయ్యతో కూడా ఉన్నావు ఈ రోజున. అమ్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉన్నా? నువ్వు యేసయ్యతో ఉన్నావా? లేరా? ఇప్పుడు యేసయ్యతోనే ఉన్నారు మీరు అందరూ. పిచ్చమొహాలు మీ ముఖాలు సంతకెళ్ళ. ఈ మాట కూడా అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. సంతకెళ్ళారు ఎప్పుడన్నా? మగవాళ్ళకి అసలు కుదరదు, ఆడవాళ్ళే అలా వెళ్తే. దేవుని స్తోత్రం. అందరూ యేసయ్యతో కూడా ఉన్నారు. ఈ రోజున ఇప్పుడు మనం కూడా వాళ్ళ యేసయ్యతో కూడా ఉండి వాళ్ళ తలాంతు వాళ్ళ కాలాన్ని ముగించారు ఆ కాలంలో. కానీ ఇప్పటికీ కూడా మనం యేసయ్యతో పాటుగా నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం. రన్ ఫర్ జీసస్. యేసు వెనక పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం అంటే యేసయ్య కోసం పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్యతో ఉండి ఏం చేశారంట ఆ స్త్రీలు? చదవమ్మా. వీరు ఇతరులు అనేకులు, కొంతమంది పేర్లు రాయించాడు దేవుడు, కొంతమంది పేర్లు రాయించలేదు. ఇతరులు అనేకులు కూడా ఏం చేశారంట? వాళ్ళ సేవ ఎలా చేశారంట? తమకు కలిగిన ఆస్తితో వారికి కలిగిన ఆస్తిని అంతా దేవుని పరిచర్యకు ఉపయోగించారంట. యేసయ్య పరిచర్య. మనం ఎత్తామా? నిజంగా నేను ఆస్తినిచ్చానయ్యా దేవుని కోసం, ఏదో ఒకటి త్యాగం చేసి అన్నవాళ్ళు అన్నారనుకోండి, వాళ్ళు నాకు తెలిసి సేవకులు అయిపోతారు. ఈ సేవకుడు పదవి అయ్యేస్తుంది దేవుళ్ళో. అంతకంటే గొప్పదే. దేవుని కోసం నేను ఏదో ఒక ఆస్తి ఇచ్చానయ్యా, స్థలం ఇచ్చానయ్యా అన్నవాడు చేతులు పైకి చెప్తాను. మందిరం కోసం స్థలం ఇస్తే మీకు ఏమైందంటే, ఇక్కడ మీరు 1 సెంటు స్థలం ఇస్తే దేవుడికి, దేవుడు మీకు 100 రెట్లు ఏదో ఒక రోజున తిరిగి మరలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు అన్నాడు. ఆ మాట బైబిల్లో ఉంది. ఎక్కడన్నా ఈ లోపు Matayo 22 అనుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేసావు అనుకోండి, దానికి ఫలితం ఎక్కడున్నా కానీ ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. బుట్టాయిగూడెం పాలకుంట్లో దగ్గరగా ఒక 4 సెంట్లో ఎంతో, ఒక 4-5 ఎంతో తెలియదు నాకు ఎన్ని సెంట్లు, అది 5 సెంట్ల పైన ఉంటుంది స్థలం. కొని అప్పు చేసి చర్చి కట్టాడు లోకాన్ని. అసలు అది ఓపెనింగ్ కూడా అవ్వకోకుండానే దేవుడు 6 ఎకరాల పొలం ఇచ్చాడు. ఎంత మత్తయ్య 19:20 చదవండి. 29. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు అంటే 100 రెట్లు పొందుకుంటున్నది. దేవునికి స్తోత్రం. అసలు అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని మనం విడిస్తామా దేవుని కోసం? అసలు ఎవరు విడిస్తారా? విడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న వాళ్ళు చేతుల పైకి ఎక్కండి. లేరా? భక్త సింగ్ గారు దేవుణ్ణి నమ్ముకున్నందుకే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మా దగ్గర రావద్దు, నువ్వు మాకు అవసరం లేదు అని ఆయన భార్య, తల్లిదండ్రులు, ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడంట అప్పటికి భక్త సింగ్ గారికి. వాళ్ళందరూ వదిలేస్తే ఆయన అన్నాడంట, కనీసం నేను ఊపిరి బిగబట్టికినైనా ఉండగలను కానీ యేసయ్యని తలుచుకోకుండా నేను ఉండలేను అన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. లండన్లో ఒక చదువుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన వెలుగు ఆయన దర్శించి ఆయన మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భక్త సింగ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు కట్టాడయ్యా అంటే 16,000 సంఘాలు కట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడి కోసం నువ్వు అన్నదమ్ములు విడిచిపెట్టినా, భూములు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఏది విడిచిపెట్టినా దేవుడు 100 రెట్లు ఇస్తాడంట. 100 రెట్లు అన్నదమ్ముల్ని ఎక్కడే అంటే ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు కాకపోయినా దేవుడిచ్చే సహోదరులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం. దేవుని కోసం మనం అందుకే ఏం చేయాలంటే దేవుని పరిచర్య నిండు మనసుతో, పూర్ణ మనసుతో చేయాలి. కానీ ఎప్పుడు కూడా దేవుని పని చేసేటప్పుడు ఇది వాళ్ళ చేయట్లేదు, వీళ్ళ చేయట్లేదు, నేను ఒక్కదాన్ని చేస్తాను, నేను ఒక్కనే చేస్తాను, ఒక్కడు చేస్తే నీకు వస్తుంది. అవునా? పనివాడు జీతానికి ఎవరు కష్టపడితే వాళ్ళు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని పని చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వంకలు పెట్టకూడదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేస్తారు, లేకపోతే నేను వీళ్ళు చేస్తారని వంకలు వేయకూడదు. పొద్దుట నేను మా అబ్బాయితో ఏలియాతో ఒక మాట అన్నాను, అందరూ దేవుని పిల్లలు కష్టపడుతున్నారు, మందిరంలో అక్కడ వంటలు చేస్తున్నారు, వెళ్ళి ఏదో ఒకటి చిన్న పని చెప్పారు, ఆశీర్వాదం సంపాదించుకోండి అని చెప్పారు. ఇంకెంతకాలం చెప్తున్నారో మీకు? ఆశీర్వాదము సంపాదించుకోండి. అది
అది కేవలం ఆశీర్వాదం అది అని చెప్పాను ఒక మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులు సంఘ బిడ్డలు చాలా మంది వచ్చి చక్కగా పనిచేశారు, చాలా ప్రయాసపడ్డారు. మంచిది, సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు చేసింది ఏది వృధా అవ్వదో. దేవునికి స్తోత్రం. మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మనకు బలరాధ ముందుగా జాగ్రత్తగానండి. నిజమైన సహకారి అనే అంశంలో నుంచి ఒక మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎలా చేశాడు చూశారుగా సేవ. యేసయ్య రొట్లు కూడా ఎలా ఇచ్చాడో తెలుసా? ఎలా ఇచ్చాడు? రొట్లు ఎలా పంచాడు యేసయ్య? మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఓ పిల్లడు, అయ్యా నా దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయా అనగానే అవి తీసుకుని ప్రార్థన చేసి ఆశీర్వదించి పంచాడు. వాళ్ళ దగ్గరే తీసుకుని ఆశీర్వదించి పంచాడు. దేవునికి స్తోత్రం. అందరి చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నేను చెప్తున్నాను, చిటికిని వేలు కలిపిన ఆ ఫలితం ద్వారా ఆమేనా తెలుసా మీకు ఆ విషయం? దేవుని కొరకు నువ్వు ఏది చేసినా ఆ ఫలితం ఊరకనే పోదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పూర్వకాలం మా నాన్నగారికి అప్పటికే యేసయ్య అంటే చాలా ఇష్టం. యేసయ్య అప్పటికే ఆయన్ని బాగు చేశారు. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బాగు చేశారు. ఎవరైనా దేవుని సేవకులు ఇంటికి వచ్చి, అయ్యా నేను డ్రమ్ము కొనుక్కుంటాకెళ్తాను అంటే 30 సంవత్సరాల క్రితం డ్రమ్ము, కర్రతో కొట్టే డ్రమ్ము చాలా తక్కువ రేటు, 900 ఎంతో. డ్రమ్ము కొనుక్కుందామని పాస్టర్ గారు వస్తే ఆ టైంలో కూడా ఈయన ఆ డబ్బులు ఇచ్చి డ్రమ్ము నేను ఇస్తున్నాను కొనుక్కోలేదు. సేవకులు ఎవరైనా వస్తేనంట ఆయన చెప్పలే ఈయన చెప్పలే నాకు, నేను చూసి కొన్ని ఓ పాస్టర్ గారు చెప్తుంటే ఇలా గుప్పుడు ఇలా చేయబెట్టి 500 కాగితం వస్తుందో 1000 కాగితం వస్తుందో కూడా చూడకోకుండా ఇలా తీసి గుప్పుడు కాగితాలు ఇలా బైబిల్లో పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు? ప్రభు మీద ఉన్న రామ. దేవునికి స్తోత్రం. మూడి అనే ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, నువ్వు డబ్బుని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు, దేవుని ప్రేమిస్తే డబ్బును ప్రేమించలేవు. ఒకవేళ డబ్బును ప్రేమించావనుకో దేవుని వెనక ఎంతకాలం నువ్వు కొనసాగలేవు, వెళ్ళలేవు. లోకమే నమ్మాలా, డబ్బు 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 అని పరిగెడుతున్నాయి. ఈ రోజున ధనవంతులు కూడా ఎవరైనా నమ్మాలి పరిగెడుతున్నారు? ఎవరైనా నమ్మాలి పరిగెడుతున్నారు? నిజమేనా కాదా? మనం ఎంతమంది వెళ్ళమయ్యి అక్కడికి? 3 మరి సహోదరుడు ధనవంతుడే. అమ్మ వెనక్కి తీసుకెళ్ళండి, లైవ్ వెళ్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు నిజమైన సహకారిగా దేవుడికి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేనా? నీకు ఏ కొదువ ఉండదు. ఆమేనానండి. దేవుడు ఏం చేస్తాడంటే, సింహం పిల్లలకైనా కొదువ ఉంటుంది కానీ ఆయన పిల్లలకి ఏ కొదువ ఉండదు. ఈ మెసేజ్ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకందరూ మంచి సహకారులు కాదంటలేదు. కొంతమంది లైవ్ లో అక్కడక్కడ పాపం వీటి గురించి వాకింగ్ గురించి సరిగా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడక్కడ సేవకుల్ని మోసం చేసి అన్నిలు కొంతమంది సేవకులకి మీరు హెల్ప్ చేయొద్దు, సేవకులకి ఇవ్వద్దు. తెలిసిన వాళ్ళు చెప్తారు వాక్యం, తెలియని వాళ్ళు ఇబ్బంది పడిపోతారుగా. అందరూ ఈ విషయాలు తెలుసుకోవాలి దేవుని గురించి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సింహం పిల్లలు పస్తు పడినను నాకు మాత్రం పొదివే రాదు. సింహం పిల్లలు పస్తు పడినను నాకు మాత్రం పొదివే రాదు. మరి ఇంకోటి కొంతమంది పౌలు గారు బరకాలు కుట్టుకున్నాడు, పౌలు గారు కష్టపడ్డాడు అని ఈ మాట చెప్తారు. ఎందుకు కష్టపడ్డాడు పౌలు గారు? వాక్యం పూర్తిగా తెలుసుకోకపోతే నీకు అలాగే ఉంటుంది. ఎందుకు కష్టపడ్డాడు తెలుసా నీకు? అక్కడ దేవుని మాటలు చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బరకాలు కుట్టుకునే పనే కానీ డేరాలు కుట్టుకునే పనే కానీ అసలు మాట ఇంట్లో వాళ్ళు. అప్పుడు ఈయన ఏం చేశాడు? వాళ్ళలోకి పనికి వెళ్తున్నట్టు వెళ్ళి వాళ్ళకి దగ్గర అయ్యి అప్పుడు దేవుని గురించి చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. తెలియక చాలా మంది ఏం చేస్తారు, పౌలు గారు బరకాలు కుట్టుకున్నాడు, డేరాలు కుట్టాడు, సేవకులేమో అందరి దగ్గర దోషేస్తున్నారు. ఇంకా పౌలు గారు ఆయన నోటితో ఆయన అన్న మాట ఇప్పుడు మీతో చదివిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చదవండి. 4:16 చదవమ్మా. 4:16 సరిగా చదవండి.
ఏలయనగా ఆ తెస్సలోనికలో కూడా తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు మాటి మాటికి వచ్చి చేసితిరి. అమ్మా సహాయం చేసి మాటికి వచ్చి నాకు సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు. చాలా ఇక్కడ ఏమన్నాడంటే మాసిదోనియా సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్న మాట, నేను తెస్సలోనికలోకి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నప్పుడు కూడా ఈ మాసిదోనియులారా మీరు మాటికి వచ్చిన అవసరం తీర్చారు అని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట దేవునికి స్తోత్రం. అంటే నిజమైన సహకారిగా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాను దేవునికి స్తోత్రం. ఒక చిన్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగానండి. అమలాపురంలో ఒక పాస్టర్ గారు సముద్రం దగ్గర లక్ష్మీపురం దగ్గర గొల్లవాని తిప్ప అవతల లక్ష్మీపురం ఉంది. లక్ష్మీపురం అవతల పోడు ఆ ప్రాంతం లక్ష్మీపురం. ఆ పాస్టర్ గారు ఆ ప్రాంతం నుంచి దేవుడు అమలాపురం ప్రాంతానికి సేవకి వెళ్ళమన్నాడు. తానయ్య గారు ఆయన పేరు. దేవునికి స్తోత్రం. సేవకి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళాడు, బంధువులు ఎవరు లేరు అక్కడ. సేవకి వెళితే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. స్టార్టింగ్ లో సేవ సంఘం లేదు, తినడానికి పోషణ కూడా చాలా కష్టంగా ఉంది. దగ్గరికి 18 నెలలు అంటే ఎంత? 18 నెలలు అంటే సంవత్సరంన్నర పాటు ఒక పిసిని కొట్టి కాకి ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టిన కాకి ఎందుకు కొడతా తెలుసా? ఈ మెతుకులు రాలిపోతే ఆ కాకి తినేసి కాకి బలిసిపోద్దని దాని ఆ అమ్మాయి ఆలోచన. అలాంటి ఒక పిసిని కొట్టి వ్యక్తి, అంటే కాకంటే మామూలు కాదు నేను చెప్పేది, మనిషే. ఒక పిసిని కొట్టి వ్యక్తి ఎవరికే పిల్లికి భిక్షం పెట్టదు కానీ ఈ సేవకుడు కుటుంబాన్ని సంవత్సరంన్నర పోషించినాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంట్లో కోడి మాంసం ఉంటే పాస్టర్ గారింటికి బాక్స్తో కోడి మాంసం తెచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో ఆ యొక్క పాయసం కాస్తే పాస్టర్ గారికి పాయసం. కరెక్ట్గా సంవత్సరంన్నర తర్వాత సంఘం కట్టబడిన తర్వాత మరి ఆమె అదృశ్యం అయిపోయింది. అంటే కనపడలేక వేరే చోటకి. అంటే ఎందుకు దేవుడు అక్కడ ఉంచాడు అప్పుడు దాకా? ఆమెనే నా సేవకుడిని నీవు పోషించాలి అని దేవుడు ఆమెను అక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందికి ఇస్తాడు ఈ అర్హత. ఆ అర్హత ఎవరికి ఇస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్య ఒక మాట చెప్తే గుర్తుంచుకోండి, చాలా 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 విలువైంది. దేవునికి స్తోత్రం. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవ చేసేవాళ్ళు జీడి తోటలు సేవలు చేస్తారు. అలా చేయకూడదు. దేవుని పని చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ స్థలాలు కొంట, ఇల్లులు కొంట సేవ చేస్తారు. అలా కూడా చేయకూడదు. దేవుని పని చేసేవాళ్ళు ఇంకా వేరే ఏమేమి పనులు ఉన్నాయా? మరి అలా చేసేటట్టయితే పేతురు గారితో యేసయ్య ఏమన్నాడు? సమస్తం విడిచిపెట్టు నన్ను వెంబడించు అంటే కొంతకాలం వెంబడించాడు. యేసయ్య మరణించిన తర్వాత మళ్ళా వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకున్నారు. అప్పుడు యేసయ్య మళ్ళీ ప్రత్యక్షం, రే బాబు నాయనా రే మళ్ళీ ఎందుకు రాయి పట్టుకుంటారు? మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సేవలాగే చేయాలి. అమ్మ అర్థమవుతుందా? అర్థం కాలేదా? సేవ మనం డబ్బుల కోసం ఆశపడి వ్యాపారాలు రకరకాలు చేసుకుంటాం. ఒకవేళ సేవకులు పిల్లలు దేవుని పిలుపు వచ్చేదాకా వాళ్ళ వ్యాపారాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ చేసుకోవచ్చు. కానీ సేవకుడు మాత్రం సేవే చేయాలి. దేవునికి స్తోత్రం. పరిపూర్ణంగా ఏ వ్యక్తి అయితే దేవుని సేవలో ఉంటాడో ఆ పరిచర్య దీవించబడుతుంది. ఆమేనండి. సేవకు ముఖ్యంగా ఏం కావాలంటే దేవుని పిలుపు కావాలి. అమ్మ అర్థమవుతుందా? పిలుపున్న వాళ్ళకి దేవుడు అధికారం ఇస్తాడు, పిలుపున్న వాళ్ళని దేవుడే పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. తర్వాత ఒక మాట చెప్తున్నానండి, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. దేవుని పరిచర్యకి నువ్వు నిజమైన సహకారిగా నేను ఉండాలని ఉందయ్యా అన్నవాడు చేతుల పైకి ఎత్తండి. ఉండాలని యథార్థంగా అనిపిస్తేనే. కొంతమంది ఎత్తట్లేదు ఏంటి? అక్కర్లేదా? నిజమైన సహకారిగా ఉండాలనుకోండి. ఎదురవుతున్నాడు ఏంటండి? నువ్వు చెప్పదు పాఠం ఏనండి, జాగ్రత్త తీసుకోవడం దగ్గర. దేవునికి స్తోత్రం. నిజమైన సహకారిగా గతంలో 3 విషయాలు చెప్పాను మొన్న వారం. ఏమని చెప్పాను? ఒకటి, ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయటం, లేదంటే ఇవ్వగలిగితే దేవుని పరిచర్యకి ఆర్థికంగా సహాయం చేయటం. ఒకవేళ అది కూడా కుదరకపోతే పరిచర్యకి సహకరించడం. ముందు పరిచర్యకి సహకరించడం, 2 పరిచర్యకి దేవుని పరిచర్య చేయటం, సమస్తం సమర్పించుకుని దేవుని పరిచర్య చేయగలిగితే దేవుని పరిచర్య చేయాలి. చేయలేకపోతే ఆర్థికంగా సహకరించాలి. ఒకవేళ ఇది కూడా లేకపోతే
ప్రార్థన కనీసం ప్రార్థనైనా చేయాలి. ఇలా నువ్వు నిజమైన సహకారిగా ఉంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. అంతేకాకుండా దేవుడు ఏం చేస్తాడంటే, పౌలు గారు ఆ వ్యక్తులతో ఏమన్నాడు, వీళ్ళు సహాయం చేశారు కాబట్టి వీళ్ళకి నీవు సహాయం చేయమని వేరే వాళ్ళతో ఎలా చెప్పాడు, అలా దేవుడే నీకు వేరొక దిక్కు నుంచి సహాయము పంపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిజమైన సహకారి గురించి మాట్లాడవయ్యా, నిజమైన స్నేహితుడి గురించి మాట్లాడవయ్యా. అయ్యా, నిజమైన సహకారిగా నేను ఉండాలయ్యా, నిజమైన స్నేహితుడిగా నేను ఉండాలయ్యా. అయ్యా, ఇదిగో నేను నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అనండి వాక్యం. ఇదిగో నువ్వు దేవునికి నిజమైన సహకారిగా ఉండాలి. ఇదిగో దేవునికి నిజమైన స్నేహితురాలుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రభా సహాయం చేయలేను. ప్రభానికి వందనాలు ప్రభాని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, నిజమైన సహకారిగా నన్ను చేయలేను. అయ్యా, ఇదిగోనైనా నా ప్రభు దావీదుకి బర్జిల్లై మంచి సహకారిగా ఉన్నాడు. అయ్యా, ఇదిగో దైవజనుడైన ఏలియాకి ఇదిగో నేను కెరీతు వాగు దాహం తీర్చింది ఆయన. అయ్యా, ఇదిగో కనీసం నువ్వు దైవజనుడు దాహం తీర్చే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇదిగో లేక కెరీతు వాగు వలె నీవు ఉండాలి. ఇదిగో దేవదూతల వలె నీవు ఉండాలి. సారెపతి విధవరాల వలె నీవు ఉండాలి. ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో నీవు ఎలా ఉన్నావు పరిశీలించు. కనీసం దైవజనుడని ఏలియా అలాగా నువ్వు లేకపోయినా సరే, దైవజనుడికి సహకరించినటువంటి కెరీతు వాగు వలె ఇదిగో కాకిల వలె అయినా నీవు ఉండాలి. ఇదిగో దేవదూతల వలె అయినా నీవు ఉండాలి. ఇదిగో సారిపతి విధవరాల వలె అయినా నీవు ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రభా ఆ మనసు నాకు దయచేయాలి. నిజమైన సహకారి మనసు నాకు దయచేయాలి. అయ్యా, నిజమైన సహకారి గురించి మాట్లాడవాలి. ఇదిగో యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో యోహన్నాయు, సుసన్నాయు, మగ్దలేని మరియ వీళ్ళందరూ కూడా వారికి కలిగిన ధనంతో యేసయ్య పరిచర్యకి సహకరించారు. ఇదిగో నీవు కలిగిన సమస్తం ప్రభు కోసం నువ్వు ఉపయోగించు. నీ యొక్క శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, నీ ధనాన్ని, ఇదిగో నీ ఆయుష్ని సమస్తం దేవుని కోసం నువ్వు ఉపయోగిస్తే నువ్వు ధన్యురాలు. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా, నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలయ్యని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో బైబిల్లో వాక్యం ఎలా ఉంది, పౌలు గారికి మాస్టోరియా సంఘం మాటికి సహకరించారు. ఒకవేళ ఇదిగో నువ్వు ఎక్కడుండి మాటలు పెట్టన్నా సరే, ఇదిగో నీ సేవకునికి, నీ పరిచర్యకి నువ్వు సహకరించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో ఫిలిప్పీ 4:3 ప్రకారం నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఇదిగో అంతేకాకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.